వివరాలు చూస్తే బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారని సీఎం చంద్రబాబు అంటున్నారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, ప్రకాశం బ్యారేజ్ వద్ద మళ్లీ ప్రవాహం పెరుగుతోందని అన్నారు. వరద ప్రాంతాల్లో ఇంకా 4 అడుగుల మేర నీరు ఉందని చెప్పారు. ఇక వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. సాటిస్ఫాక్షన్ అందుబాటులో ఉందని 68% చెప్పే పరిస్థితికి వచ్చారు. మార్నింగ్ అయితే 69% చెప్పారు. ఇంకొక పక్కన మనం చూసినప్పుడు ఈ డివిజన్ల వారిగా కూడా చూసాం. కొంతమంది దగ్గర సరిగా కూడా అక్కడ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి. అలాంటివి కూడా చూసి రాత్రికి మళ్ళా మా వాళ్ళందరికీ చెప్పి అవన్నీ కరెక్ట్ చేస్తాం. అంటే చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎన్ని విషయాల్లో కూడా. రూరల్ ఏరియాలో కొంచెం బెటర్గా ఉంది. అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అయితే కొంచెం నిన్న 62% మాకు కావాలన్నారు. సాటిస్ఫాక్షన్ కూడా 66%, 68% వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవి బ్రాడ్గా కొనసాగించే కార్యక్రమాలు. ఈరోజు మళ్లీ అర్బన్ కంపెనీని పిలిపించి మాట్లాడాం. ఇండ్లకు అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్, మెకానిక్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఈ విధంగా వేరియస్ ఏదైతే ఒక గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేదానికి ఒక వ్యక్తి కావాల్సి వస్తుంది, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ రిపేర్ కావాల్సి వస్తుంది, లేకపోతే ఒక టీవీ రిపేర్ కావాల్సి వస్తుంది. చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ పోతే అవన్నీ మార్చాల్సి వస్తుంది. ఇంకొక పక్కన ఇవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా మళ్లీ వాడే వరకు ఏమేం చేయాలని అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నిక్స్ అన్ని కూడా స్టడీ చేస్తున్నాం. ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఉండడానికి. ఇక్కడ వీళ్ల దగ్గర కూడా తక్కువ ఉన్నారు. విజయవాడలో తక్కువ ఉంటే మనం ట్రైన్ చేసిన వాళ్ళు ఒక 500 మంది ఉన్నారు. ఆ 500 మందిని కూడా పిలిపించి వాళ్ళ ప్లాట్ఫామ్లో పెడుతున్నాం. అర్బన్ కంపెనీ ప్లాట్ఫామ్లో పెట్టి ఎవరికి అవసరమైతే వాళ్ళకి పంపిస్తాం. ఇంకా ఎక్కువ మంది అవసరమైతే వాళ్ళని కూడా పిలిపించుకుంటాం. మినిమం గ్యారంటీ ఇస్తాం. గత ప్రభుత్వం చేసిన పాపాలతో ఈ వాటర్ అంతా కూడా బుడమేరు వాటర్ అంతా ఇక్కడ రావడం ఇప్పటి వరకు 7వ రోజు చాలా బాధేస్తుంది. 7 days చాలా ప్రాంతాల్లో నీళ్లలో ఉన్నారు. వాళ్ళు చూస్తే గుండె తరక్కపోతుంది. ఎంత బాధ అంటే ఎవరికైనా సరే ఒకరోజు భరిస్తారు, 2వ రోజు భరిస్తారు, 3వ రోజు విరక్తి వస్తుంది. ఎంత విరక్తి వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. కరెంటు లేదు, నీళ్లు లేవు, ఓసారి ఫుడ్ అందదు. ఈరోజు నేను న్యూ రాజరాజేశ్వరి పేటకెళ్లాను. అక్కడంతా చూశాను. వీళ్లు చేసిన పనులకు పైకి నుంచి కొట్టుకొని వచ్చినట్టన్నీ కూడా బ్లాక్ అయినాయి. ఇప్పుడు రివ్యూ మీటింగ్లో మా ఆఫీసర్ అడగబోతాను. ఆ ప్రాంతంలో ఫుడ్ కూడా అక్కడక్కడ రాలేదని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా 4 అడుగులు నీళ్లున్నాయి అక్కడ.